ఏకాదశ రుద్రక్షేత్రాలలో ఒకటైన ఒక్కలంక అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఏకాదశ రుద్రక్షేత్రాలు కూడా బాగా ప్రాచుర్యంలోకి రావాలి. పంచారామాలు తెలిసినంతగా ఏకాదశ రుద్రక్షేత్రాలు ఎవరికి తెలియదు. ఏకాదశ రుద్రక్షేత్రాలు ఎంత పరమ పవిత్రమైనవో, ఎంత ప్రాచీనమైనవో, అంత ప్రాచీనమైనది, పరమ పవిత్రమైనది ఎవరికి తెలియకుండా పరోక్షంగా అలా ఉండిపోయినాయి అదృశ్యంగా. వాటన్నిటినీ కూడా వెళ్ళి దర్శించి వాటన్నిటి గురించి, వాటన్నిటి గొప్పదనాన్ని కూడా భక్తులకి, ప్రపంచంలో ఉండేటువంటి భక్తులందరికీ చాటి ఆ గుడుల వైభవం తేవాల్సినటువంటి బాధ్యత ఉందని అక్కడ గ్రామస్తులకు భక్తులకు తెలియజేసేందుకే ఈ యాత్ర. రుద్రుడు ప్రాణశంకులకు అధిపతి. ఏకాదశి రుద్రుల్ని మనం పూజించినట్లయితే, వీళ్ళు ప్రసన్నమైతే శరీరంలో ఏ గ్రంథి కూడా వ్యాధి బారిన పడదు. అన్ని గ్రంథులు శరీరంలో దృఢంగా, స్వస్థతతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ఏకాదశ రుద్రుల అనుగ్రహం ఉండాలి. శరీరంలో ఒక్క కణం కూడా, ఒక్క పరమాణువు కూడా రోగాన బారిన పడదు. దృఢ చైతన్యంతో, సంపూర్ణమైనటువంటి తేజస్సుతో మన శరీరాలు ఉండాలి అని అంటే, మహాబలం కలిగి ఉండాలంటే మానవుడు రుద్రశక్తులు మనకి అనుకూలంగా ఉండి మనని అనుగ్రహించాలి. అటువంటిది పూర్వ ఋషులు దర్శించి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఈ పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలలో రుద్ర రూపంలో కొలువై ఉండేలాగా వారి వారి తపశ్శక్తులతో పరమేశ్వరుణ్ణి ప్రీతిపాత్రుణ్ణి చేసి ఇక్కడ నిలిచేటట్టుగా చేశారు. అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పురాణ గాథలు ఈ క్షేత్రాలలో కనిపిస్తున్నాయి. అటువంటి క్షేత్రంలో ఒక్కలంక ఒకటి. ఆ ఒక్కలంకకి ఇక్కడికి వచ్చాం. మన గుడిని మనం బాగు చేసుకోవాలి, మన గుడిని మనం రక్షించుకోవాలి. మన గుడి పరమసుందరంగా, వైభవంగా, మన పిల్ల పెళ్లి, మన అబ్బాయి పెళ్లి ఎలా వేడుకగా ఉండాలనుకుంటాము, ఎంత నయనానందకరంగా మనం ఒక కాశ్మీర్లో, ఒక ఊటీలో వెడితే ఆ దృశ్యం బాగుందని అందరికీ చెప్పుకుంటాము. అట్లా మన ఊళ్ళో గుడినే మనం అలా చేయొచ్చు. అలా చేయటానికి మనం బతికించుకోవాలి, అందరం కోరుకోవాలి. ఇక్కడ చెత్తా చెదారము, కొబ్బరి పెంకులు, అరటి తొక్కలు లాంటివి పడితే వాటిని తీసివేసేయడం, ఒక పక్కన పడేయటం, దీన్ని బాగా సుందరీకరణ చేయడం, అందరూ గుడికి రావటం. ముఖ్యంగా ఊళ్ళో 3000 మంది ఉంటే గుడికి వచ్చేవాళ్ళు కార్తీక సోమవారం నాడు, శివరాత్రి నాడు రావటం కాదు. ప్రతిరోజు కూడా కనీసం ఒక 3000 మంది ఉంటే 10వ వంతు 300 మంది అయినా సరే గుడికి రావాలి. అప్పుడు 10 రోజులకు ఒక్కసారి వచ్చినా కూడా పర్వాలేదు. ప్రతి రోజు కూడా 300 మందితో గుడి కళకళలాడుతూ ఉంటుంది. మాకు రోజు పనులు ఉంటాయండి అని అంటారు. 10 రోజులకు ఒక్కసారి రావడానికి, 10 రోజులకు ఒకసారి వచ్చినా సరే మన గుడి చాలా కళకళలాడుతూ ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళు అశుభ్రంగా లేకుండా దీన్ని శుచిగా ఉంచేలా చేయటం, అలాగే ఎప్పుడూ దీనికి ఒక పోషణ జరిగేటట్టుగా చక్కని అందమైనటువంటి పూల మొక్కలతో దీన్ని అద్భుతంగా మనం పెంచి పోషించుకున్నట్లయితే ఇంకా ఇంకా శోభాయమానంగా ఉంటుంది. ఇటువంటి వాసుదేవానంద స్వామి వారి, భారతీ స్వామి వారి వారితో చక్కని ప్రవచనాలు అవి చెప్పటం, వారు మనం వచ్చి వినటం, ఇటువంటివి కూడా జరిగితే ఇంకా ఈ పవిత్రత ఇంకా ఇంకా పెరుగుతుంది. ఈ విషయాలు ప్రజలందరితో పంచుకోవాలని, ప్రజలందరికీ తెలియజేయాలని ఈ యాత్రను సంకల్పించాం.